ఎక్కడ శ్రీరాముని పేరు వినిపిస్తుందో అక్కడ ఆంజనేయ స్వామి పేరు వినిపిస్తుంది. రాముడు భక్తుడైన ఆంజనేయుణ్ణి హిందువులందరూ పూజిస్తారు. హనుమంతుడు బలశాలి, బుద్ధిశాలి, పరాక్రమవంతుడు, అసాధ్యమైన పనిని కూడా సాధ్యం చేయగల వీరుడు. ఆంజనేయుడికి అనేక పేర్లు ఉన్నాయి. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగి, మారుతి, అంజనీసుతుడు, వానరవీరుడు ఇలాంటి అనేక పేర్లతో పిలుస్తారు. పురాణాల ప్రకారం ఆంజనేయుడి పుట్టుక గురించి ఎన్నో పురాణాలు, గ్రంథాలు ప్రచారంలో ఉన్నాయి. ఆంజనేయ స్వామి పుట్టుక గురించి మనం తెలుసుకుందాం. ఆంజనేయుడి తల్లి అంజనాదేవి కేసరి అనే జంటకు కుమారునిగా జన్మించాడు. అంజనాదేవి బ్రహ్మనాయ స్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె చిన్నతనంలో కాలు ముడుచుకుని ధ్యానం చేస్తున్న కోతి రూపంలో ఉన్న మునిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరంగా చిన్నపిల్ల అయిన అంజనాదేవి కోతి రూపంలో ఉన్న మునిపై పండ్లను, రాళ్ళను విసిరింది. ఒక్కసారిగా ధ్యానానికి భంగం కలిగిన కోతి రూపంలో ఉన్న ముని నిజరూపం పొందాడు. కోపంలో ఉన్న ముని నీవు ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు కోతిగా మారుతావని శపించాడు. అంజనాదేవి తన తప్పు తెలుసుకుని క్షమభిక్ష పెట్టమని కోరింది. అప్పుడు ముని శాంతపడి నీవు కోతి రూపంలో ఉన్న నిన్ను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు నీవు జన్మనిచ్చినప్పుడు నీవు కోతి రూపం నుంచి నిజరూపంకి మారుతావని వరమిచ్చాడు. అలా కొన్ని రోజుల తరువాత అంజనాదేవి అడవిలో నివసిస్తున్నప్పుడు కోతి రూపంలో ఉన్న పురుషుణ్ణి చూసి అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం అంజనాదేవి కోతి రూపంలోకి మారిపోయింది. అప్పుడు అంజన వద్దకు వచ్చి నా పేరు కేసరి, నేను కోతులకి రాజునని తనకు తను పరిచయం చేసుకున్నాడు. అంజనాదేవి కోతి ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తిగల అతనిని చూసి ఆనందపడింది. అంజనాదేవి మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజనాదేవి శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి శివుడు ఆమెను ఒక కోరిక కోరుకోమన్నాడు. అప్పుడు అంజనాదేవి శివుడిని తన కుమారునిగా జన్మించమని కోరింది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు అయోధ్యలో దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తించారు. తృప్తి చెందిన అగ్నిదేవుడు దశరథ మహారాజుకి పవిత్రమైన పాయసాన్ని ఇచ్చాడు మరియు దైవాంశం సంభూతుడైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. అప్పుడు దశరథ మహారాజు తన భార్య కౌశల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకువెళ్ళింది. అప్పుడు శివుడు వాయుదేవుడికి ఆజ్ఞాపించాడు. ఏమిటంటే ఆ పాయసాన్ని తపస్సు స్థలంలో ఉన్న అంజనాదేవి చేతిలో ఉంచమని వాయుదేవుడిని ఆజ్ఞాపించాడు. అప్పుడు పాయసాన్ని చూసిన అంజనాదేవి అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా పాయసాన్ని త్రాగింది. ఆమె కోతి ముఖం గల శివుని అవతారమైన శిశువుకు జన్మ ఇచ్చింది. అంజనాదేవి శాప విముక్తి పొందింది. అంజనాదేవికి జన్మించడం వల్ల ఆంజనేయుడని, కేసరి జంటకు జన్మించడం వల్ల కేసరి నందుడని, శివుడు ఆజ్ఞతో వాయుదేవుడు పాయసాన్ని అంజనాకి అందించడం వల్ల హనుమంతుడిని వాయుపుత్రుడని పిలుస్తారు. మేము పెట్టే ఈ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.